వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే ఆలోచనలు అదుపులో ఉండాలంటే ఇలా చేయండి. అసలు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి హైపర్ టెన్షన్, చాలా మల్టిపుల్ టాస్క్స్ లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళందరికీ ఆలోచన అదుపులో ఎలా ఉండాలంటే ఏం చేయాలనే దాని గురించి ఒక చిన్న ఉదాహరణ మీకు ఈరోజు నేను షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి నా వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇబ్బందిగా అనిపించినప్పుడు కొంతమంది అతిగా ఆలోచిస్తూ ఉంటారు. తరచూ ఏదో భయం, ఆందోళన, ఒత్తిడితో సతమవుతూ ఉంటారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇష్టమైన వారితో, మీ మనసుకు దగ్గరైన వారితో కాసేపు ముచ్చటిస్తే మనసు కుదుట పడుతుంది. అతి ఆలోచనల నుండి దృష్టి మళ్ళీపోతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అందుకే మీ ఫ్యామిలీ లేదా స్నేహితులతో కాసేపు సరదాగా గడపండి. మీకు నచ్చిన పని చేయడం. మీకు ఇబ్బంది కలిగించే ఆలోచనలతో సతమవుతూ ఉంటే మీకు నచ్చిన వ్యాపకంపై దృష్టి మళ్లించండి. మ్యూజిక్ వినడం, ఏదైనా పుస్తకం చదవటం, పెయింటింగ్, డ్యాన్స్ వంటి పనులు చేయొచ్చు. వీటి ద్వారా ఆలోచనలు రాకుండా ఉంటాయి. మరొకటి ఏంటంటే రాయడం. మనసులో చెలరేగే ప్రతికూల ఆలోచనలు ఓ పుస్తకంలో రాయండి. దీనివల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది. దీనికోసం జనరల్ రాయడం అలవాటు చేసుకోవడం కూడా మంచి అలవాటు. తర్వాత వచ్చేసి ధ్యానం. మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ధ్యానం ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం ద్వారా భావోద్వేగాలపై నియంత్రణ లభిస్తుంది. ఆలోచనలు కూడా అదుపులో ఉంటాయి. తర్వాత వచ్చేసి నెగిటివ్ పీపుల్. మీ చుట్టూ ఉన్న కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రతికూల వ్యాఖ్యలతో మిమ్మల్ని కుంగదీయడానికి చేస్తూ ఉంటారు. అలాంటి వారికి దూరంగా ఉండండి. దీంతో ఆలోచనలు అదుపులో ఉండవచ్చును. నెక్స్ట్ వచ్చేసి మైండ్ఫుల్. చేస్తున్న పని మీద ధ్యాస పెడితే బాగుంటుంది. దీనివల్ల ఇతరత్ర ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన వంటివి దూరం అవుతాయి. తర్వాత వచ్చి ట్రిప్ వెళ్ళండి. మనసుకు నెగిటివ్ ఆలోచనలు, ఒత్తిడితో సతమతం అవుతూ ఉంటే కొద్ది రోజులు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయండి. మీ స్నేహితులతో ట్రిప్ వెళితే ఆలోచనలు పక్కదారి పడతాయి. మనస్సు కుదుట పడుతుంది. తర్వాత వచ్చేసి ఆరోగ్యంగా. ఫిజికల్గా ఆరోగ్యంగా ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజు కాసేపు వ్యాయామం చేయండి. రోజు 8 గంటలు నిద్రించేలా ప్లాన్ చేసుకోండి. 3 నుంచి 5 లీటర్ల నీటిని తాగడం మంచిది. అలాగే పోషకాలు మెండుగా ఉండే ఆహారాలు తినడం, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు దూరంగా ఉంటే మరీ మంచిది. చూసారు కదా, మన ఆలోచనలు ఎలా అయితే అదుపులో ఉంచుకోవాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లీజ్ నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.